హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమీనా కిచెన్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సొంటి కాఫీని ఎలా తయారు చేయాలో చూస్తామండి. ఇది వానలు వచ్చినప్పుడు, చలి పట్టినప్పుడు, పర్షము, దగ్గు, తలనొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సొంటి చేసుకొని తాగండి. తలనొప్పి అనేది ఫ్రీగా, మైండ్ ఫ్రెష్గా అవుతుంది. చూడండి, దీనికి కావాల్సిన మైన్ అండి సొంటి డ్రై చేసుకైనా, డ్రై అయిన సొంటి కానీ లేదంటే బజార్లో దొరుకుతుంది. దాంట్లో 2 ఇలాచి, కొన్ని పాలు, టీ స్పూన్ల టీ ఆకు, 2 స్పూన్ల షుగర్ అండి చేసుకొని పాలను కాచడానికి స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా సొంటిని ఇలా రోకుడు బండి తీసుకొని సొంటి 2 ఇలాచీని వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇది లేనప్పుడు, రోకలు లేనప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని పప్పు గింజతో కానీ దంచుకోవచ్చు. ఇలా ఈ విధంగా సన్నగా దంచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ని చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల అయ్యేంత టీ చేస్తున్నాను కాబట్టి తక్కువ మోతాదులో తీసుకున్నాను. మీకు ఎక్కువ ఘాటు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోవడమే మంచిది. ఘాటు ఎక్కువ ఉంటే వర్షం పట్టినప్పుడు ఘాటుకి ఫ్రెష్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం 2 స్పూన్ల అయ్యేంత టీ ఆకు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న సొంటి తీసుకొని వేసేసుకుంటాను. ఎక్కువ మోతాదు కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఒక 4 మినిట్స్ దాకా ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎలానో వాన వస్తుంది కాబట్టి వర్షం పట్టినప్పుడు ఇలా కాఫీ చేసుకొని తాగితే చాలా మంచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే ఈ వానకి పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు, పాలు తాగేటప్పుడు అప్పుడప్పుడు వీక్లీ 1 టైం 2 టైమ్స్ ఇలా సొంటి యాలక్ పౌడర్ని కలిపి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముక్కులు డబ్బేసుకున్నాము అలా చేసి జరిగేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. అలానే 2 స్పూన్ అయ్యేంత షుగర్ని వేసుకున్నాను నేను. ఇలా షుగర్ వేసేసుకొని సొంటి పౌడరు, టీ ఆకు వేసేసుకొని ఇలా 3-4 మినిట్స్ పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చేస్తే బాగా ఉడికితే చిక్కబడుతుంది. ఇలా చేసుకొని ఫ్రెష్గా తాగేసినామనుకో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత 2 గ్లాసెస్ తీసుకుని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. అంతేనండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో కాఫీ అనేది రెడీ అయిపోతుంది. బయటికి పోయి వచ్చి ఫుల్ హెడేక్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈ విధంగా ఫ్రెష్గా చేసుకొని తాగినామనుకో చాలా రుచిగా ఉంటుంది. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుందండి. దీనిలోకి బిస్కెట్ కానీ, రస్క్ కానీ ఏదైనా కానీ తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.